ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 23వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి నవమి జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:18 నుండి జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:37 వరకు. తదుపరి తేదీ దశమి జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:37 నుండి జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:25 వరకు. నక్షత్రం విశాఖ జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:34 నుండి జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5:08 వరకు. తదుపరి నక్షత్రం అనురాధ జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5:08 నుండి జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:07 వరకు. కరణం గరజి జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:31 నుండి అదే రోజు సాయంత్రం 5:38 వరకు. పణజి జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:38 నుండి జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:36 వరకు. భద్ర జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:36 నుండి అదే రోజు సాయంత్రం 7:25 వరకు. వారము గురువారము సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయము సాయంత్రం 6:02 చంద్రోదయము జనవరి 23వ తేదీ అర్ధరాత్రి 1:11 చంద్రాస్తమయము జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:38 రాహుకాలము మధ్యాహ్నం 1:51 నుండి 3:15 వరకు. యమగంట కాలము ఉదయం 6:53 నుండి 8:17 వరకు. గుళికా సమయము ఉదయం 7:40 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:04 నుండి 3:48 వరకు. వర్జ్యము ఉదయం 8:46 నుండి 10:32 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. అమృతకాలము సాయంత్రం 7:23 నుండి రాత్రి 9:09 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. సూర్యరాశి మకర రాశి జన్మరాశి చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించే ముందు జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:32 తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నిర్వహణ పనులకు సంబంధించి ప్రణాళికలను రూపొందిస్తారు. కుటుంబ ఏర్పాట్లు ఈరోజు ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల నుండి ఆనందాన్ని పొందుతారు. ఈరోజు కొన్ని కొత్త పనులను చేయాలనే ఆలోచన మీకు రావచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్య పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. నిలిచిపోయిన సొమ్ము ఈ రోజు తిరిగి పొందే అవకాశాలు కనపడుతున్నాయి. సోదరులు మరియు సోదరీమణుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఎక్కడి నుండైనా డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ ఆదాయ వనరుల్లో దృఢత్వం ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందే వరకు మీరు అలసిపోకుండా శ్రమిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజు చిన్న విషయానికి పొరుగువారితో లేదా స్నేహితుడితో వివాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కార్యాలయంలో పనిచేసే వారికి మహిళా సహోద్యోగులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రహస్య శత్రువుల పట్ల ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఎన్నాళ్ల నుండో గుట్టుగా ఉంచాలి అనుకుంటున్న ఒక రహస్యం ఈ రోజు ఇంట్లో బహిరంగం కాబోతుంది. ఈ కారణంగా ఇంట్లో పెద్ద గొడవలే జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోపం తెచ్చుకునే బదులు శాంతియుతంగా పరిష్కారాన్ని కనుగొనండి. ఈ రాశివారు కోపాన్ని నియంత్రించుకోవటం, మాటల్ని అదుపులో పెట్టుకోవటం చాలా అవసరం. అహాన్ని కోపాన్ని కూడా నియంత్రించుకోవాలి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనాలి. దీని ద్వారా పుణ్యం సంపాదించడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది. కొత్తగా ఏదైనా పని చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మంచిదే, కానీ ముఖ్యమైన పనులైతే గనక వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది, లేదా ఎవరైనా అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాలు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా విక్రయించాలని ఆలోచిస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక
వాటిని వాయిదా వేయడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి మానసికమైన ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దగ్గు, జలుబు మరియు ఎసిడిటీతో మీరు బాధపడే అవకాశాలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా నిలిచిపోయిన డబ్బులు ఈ రోజు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. ఆస్తుల్లో కొత్తగా పెట్టుబడి పెట్టాలని మీకు అనిపించవచ్చు. కొన్ని కొత్త పనులు చేయాలనే ఆలోచన కూడా రావచ్చు. దీని కారణంగా మీరు మీ సహోద్యోగులను సంప్రదిస్తారు. కిరాణా వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారం బాగుంటుంది. వీరికి ఈ రోజు పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయాలు పెంచుకునే దిశగా వ్యాపారస్తుల ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనిలో సామర్థ్యం పెరగడం వలన మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకు గాను మీకు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా అవసరం. ఈ రాశి వారు ఎవరికైనా వాగ్దానం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. తొందరపడి వాగ్దానాలు చేస్తే సమస్యలు తప్పవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సానుకూలమైన పని కారణంగా ఈరోజు కార్యాలయంలో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రవర్తన వలన ఈరోజు మీరు లాభాలు పొందుతారు. కార్యాలయంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు రావచ్చు. సామాజిక స్థాయిలో ఇతరులకు సహాయం చేస్తారు. దీనివలన మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారస్తులకు సహాయకారులుగా ఉన్నవారు జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారు తమకంటూ ఒక పేరు తెచ్చుకోవడంలో ఈరోజు విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఈ కార్యాలయ రంగంలో పనిచేసేవారు తమ పనిని తాము జాగ్రత్తగా చేయలేకపోతే పని చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కారణంగా మీరు వెనకబడి ఉంటే గనక ఒకరి మద్దతు మీకు ఈరోజు సహాయకరంగా ఉంటుంది. దగ్గు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే గనక అజాగ్రత్తగా ఉండకండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు పై అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. అదనపు పని భారం ఉంటుంది. ఓవర్ టైం పని కూడా చేయాల్సి రావచ్చు. వ్యాపారానికి సంబంధించిన విషయాలలో కొంత ఆటంకం ఏర్పడితే గనుక ఆ పనిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇంటా బయట లేదా ఆరోగ్యపరంగానైనా మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం దక్షిణామూర్తి. గురువారం గురువు అనుగ్రహం కొరకు స్మరించవలసిన మంత్రాలు: ఓం దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయాన్ని సందర్శించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణువు, శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సాయిబాబా ఆలయాలను దర్శించాలి. గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాలి. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవండి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.